హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ అయితేనండి మీకు చెప్పాను కదా, నాకు ఇంకొక ఛానల్ ఉంది, ఇండియన్ మామ్ భారతి అని చెప్పి. సో ఆ ఛానల్లో కూడా ఇవాళ అయితే ఒక వీడియో పోస్ట్ చేశాను 11 o'clockకి. అదైతే ఇవాళ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులోని కూడా ఇక మీదట వారంలో ఒక 2 వీడియోస్ అలా పెడుతూ ఉంటానన్నమాట. సో కుదిరినప్పుడల్లా సో మీకు ముందు వీడియోలో చెప్తూ ఉంటాను, అందులో కనుక వీడియో పోస్ట్ చేస్తే. సో పూజ అది ఎలా చేసుకున్నాను ఏంటి అదంతా కూడా ఆ వ్లాగ్లో అయితే పెట్టాను. ఇంకా రెసిపీ కూడా మంచి మష్రూమ్ పులావ్ చేశాను, అలాగే బూరెలు చేశాను. బూరెలు విడిపోకుండా బూరెలు, పూర్ణం బూరెలు ఎలా అని చెప్పేసి నెక్స్ట్ వీక్ ఇంకా వరలక్ష్మి వ్రతం కదా, సో దానికి యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి ఇంక ఈ వీక్ అయితే అందులో పోస్ట్ చేశాను. సో ఖచ్చితంగా మీరు అందరూ చూస్తారని అనుకుంటున్నాను. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చాలామంది అది ఓపెన్ అవ్వట్లేదు అని అంటున్నారు. ఒకటికి 2 సార్లు ఒక్కసారి సెర్చ్ చేయండి నా కోసం. ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఇండియన్ మామ్ భారతి అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. సో వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మన వ్యూవర్ ఒకళ్ళు అన్నారు, భారతీ స్ట్రెయిన్ అయిపోతావు, 2 ఛానల్స్ మెయింటైన్ చేయలేవు అని చెప్పి. నిజమేనండి మీరు చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డైలీ ఇందులో ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్లో వీడియోస్ పెడుతున్నాను కదా, ముందు ఇందులో ఒకటి అందులో ఒకటి అలా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే రోజు మార్చి రోజు అందులో ఒకటి ఇందులో ఒకటి అనమాట. సో ఈ ఛానల్ అస్సలు గ్రోత్ అయితే ఉండట్లేదు. ఆ లింక్ కూడా నేను అందుకే ఇవ్వలేకపోతున్నానండి. తెలియక లాస్ట్ ఇయర్ చాలా లింక్స్ అనేవి షేర్ చేసేసాను. సో లింక్స్ అనేవి షేర్ చేస్తే ఛానల్ ఆగిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు నా ఓన్ ఛానల్ అయినా సరే నేను లింక్ అనేది షేర్ చేయలేకపోతున్నాను. సో నా కోసం మీరు వ్లాగ్స్ ఇక మీదట వచ్చే వ్లాగ్స్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా నా కోసం ఒక్కసారి యూట్యూబ్లో ఇండియన్ మామ్ భారతి అని చెప్పి టైప్ చేయండి. అది వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ముందు రోజు ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా ఇంకా వేసేసాను. ఫ్రైడే కదా, అంటే ముందు రోజు వ్లాగ్ అనమాట ఇది, థర్స్డే వ్లాగ్ ఇది. ఇంకా ఆ ఇల్లు అవన్నీ కూడా మాప్ పెట్టేశాను. ఇంకా కర్టన్స్ అవన్నీ వేసేసాను. ఆ తర్వాత ఇంకా నెయ్యి చేద్దాము అనుకున్నాను. మళ్ళీ అనిపించింది నెయ్యి ముందు తెచ్చుకున్నాను డీమార్ట్ నుంచి. ఆవు నెయ్యి అయితే ఉంది. సో ఆవు నెయ్యి ఆ ప్రసాదాలకే కదా, కొంచెం ప్రసాదాలకి కొంచెం దేవుడికైతే అని చెప్పి 1/2 kg ఆవు నెయ్యి అయితే తెచ్చుకున్నా. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ నెయ్యి చేద్దామని అనుకున్నాను. తర్వాత అనిపించింది నెయ్యి కంటే కూడా ఎక్కువ పిల్లలు వెన్నే తింటున్నారండి. సో అందుకని చెప్పేసి ఇంక వెన్న చేద్దామని మేగడ తీసి బయట పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా మార్నింగే ఇదైతే నానబెట్టేశాను అనమాట. గ్రీన్ పీస్ ఉదయాన్నే నానబెట్టేశాను. అంటే నిద్ర లేవగానే 6కి అలా నానబెట్టాను. ఇంక ఇప్పుడు టైం అయితే 10-11 అట్లా అవుతుందన్నమాట. సో ఇప్పుడు బాగా నానిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని అయితే ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో, ఒక విజిల్ లేదా 2 విజిల్స్ కనుక పెట్టుకుంటే గ్రీన్ పీస్ అనేది హాఫ్ కుక్ అవుతుంది. మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, నేను దాన్ని అయితే స్టోర్ చేసుకుంటాను. అలాగే ఇవాళ చాట్ కూడా చేస్తున్నాను అనమాట. అలాగే ఇంకా దోసకి బియ్యం నానబెడదామని చెప్పేసి రేషన్ బియ్యం అయితే బియ్యం ఏరుతున్నాను. అందులో పెంకు పురుగులు అంటారు కదా, అవైతే కొన్ని ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా ఏరుతూ ఉన్నా అనమాట. రేషన్ బియ్యంతో దోశలు చాలా బాగా వస్తాయి. మీరు అనుకోవచ్చు నార్మల్ బియ్యం వాడుకోవచ్చు కదా భారతి, ఎందుకు పెంకు పురుగులు ఉన్నాయి అవి వాడడం అని. అసలు బియ్యంలో పురుగుంటే కొన్ని నెలలు అన్నం తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా మారాను. సో బియ్యంలో పురుగులు ఉంటే అవి ఏరి పడేసి వాటిలతో వంట చేసుకుంటున్నాను. పెంకు పురుగులు అయితే పర్లేదండి. పెంకు పురుగులు కాకుండా ఇంకొకటి వస్తాయి, వైట్ కలర్లో వస్తాయి, తడి తగిలితే వస్తాయి అన్నమాట ఆ పురుగులు. అవి చూస్తే మాత్రం ఇప్పటికీ అన్నం తినను నేనైతే. పెంకు పురుగులే కాబట్టి అవన్నీ కూడా తీసి పడేసి ఇంకా బియ్యం అయితే వాడుకుంటున్నాను. రేషన్ బియ్యంతోనే దోశలు బాగా వస్తాయండి. అందుకని నేను ఇంకా చాలా రోజుల నుంచి వాడకుండా పెట్టేశాను. అంటే మొన్న మా అమ్మ ఉప్పుడు బియ్యం తెచ్చిచ్చింది కదా, సో వాటితోటే వేస్తున్నాను అనమాట దోశలు, ఇడ్లీకి రెండింటికి కలిపి ఒకటే బియ్యం. ఇంక ఇప్పుడు ఎందుకో నాకు రేషన్ బియ్యంతో వేయాలనిపించి ఒక 3 గ్లాసెస్ రేషన్ బియ్యము, 1 గ్లాసు మినప్పప్పు, ఒక 1/2 స్పూను మెంతులు అనమాట. మెంతులు వేసుకుంటే కూడా దోశలు బాగా ఎర్రగా వస్తాయి. అయితే ఏమైందంటే మినప్పప్పు ఒదుగుని బట్టి బియ్యం అయితే వేయాలండి. ఈ బియ్యం అంటే ఈ మినప్పప్పు చాలా ఒదుగొచ్చింది. సో ఇంకొక గ్లాస్ కూడా వేసుంటే బాగుండేమో అనిపించింది. సో మీకు కనుక మినప్పప్పు బాగా ఒదుగ్గా, అంటే ఒదుగంటే
ఎక్కువ సాఫ్ట్‌గా ఉన్నాయనుకోండి మినపప్పు మనం రుబ్బినప్పుడు 4 గ్లాసులు బియ్యం కూడా వేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను తెచ్చుకున్న మినపప్పు చాలా ఎక్కువ ఒదుగొస్తుంది. నెక్స్ట్ టైమ్ నుంచి 4 గ్లాసులెయ్యాలి. ఎందుకంటే పక్క రోజు దోసేసినప్పుడు కాస్త పెనానికి అంటుకుంటూ వచ్చింది. అంటే సాఫ్ట్ అయిపోయిందనమాట. సో, ఒక్కొక్కసారి ఇప్పుడు చూసాను కదా! నెక్స్ట్ టైమ్ నుంచి 4 గ్లాసులయితే యేసుకుంటాను. మామూలుగా అయితే మాత్రం 3 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా వేస్తాను. కాకపోతే ఇంక ఇవాళ వేయలేదు. మెంతులు ఒకటే యేసి కడిగి నానబెట్టేశాను. ఆ తర్వాత ఇంకా వెన్న తీద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో అయితే కాస్త ఐస్ వాటర్ పెట్టాను. ఐస్ వాటర్ ఉంటేనే వస్తాయి కదా! మనకి వెన్న అనేది. సో, వెన్న మాత్రం అండి పిల్లలు పాలు తాగడానికి అంత ఇష్టపడట్లేదు కానీ నేను పెరుగు తోడు పెట్టేస్తున్నాను. ఆ వెన్న మాత్రం అండి నిజంగా అసలు ఎంత తింటున్నారో అన్ని కూరల్లో కూడా వాళ్ళు ఎంచక్కా వెన్నని, క్రీమ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఇంక బయట కొన్నా కూడా మనకి వెన్న బోలెడంత రేటు కదా! చిన్న క్యూబ్ అంటే 100 గ్రామ్స్ వెన్న మనకి 50 రూపీస్, 60 రూపీస్ అలా ఉంటది డీమార్ట్‌లోనే. ఇంక నేనైతే ఈ మధ్య అసలు కొనడమే ఆపేశాను. సో, ఫస్ట్ అయితే ఐస్ వాటర్‌లో ఈ క్రీమ్ ఉంటది కదా! అదే మీగడంతా, ఆ మీగడంతా అందులో వేసేసి నా దగ్గర ఎలాగో ఇది ఉంది కదా! బీటరు, ఆ ఎగ్ బీటర్ తోటి ఇలా బీట్ చేస్తున్నాను. లాస్ట్ టైం మర్చిపోయాను బీటర్ ఉన్న సంగతి. అందుకే చాపర్‌లో చేశాను. చాపర్‌లో అనుకోండి 2, 3 సార్లు మనం చెయ్యాలి. అంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేయాలి. చిన్నది కాబట్టి. అదే ఇదనుకోండి ఎంచక్కా అందులో అంటే కొంచెం పెద్ద గిన్నెలో వాటర్ ఏసేసి అందులో మీగడేసేస్తే ఒక 5 మినిట్స్ పట్టిందండి. 5 మినిట్స్ పాటు ఇలా మంచిగా బీట్ చేస్తే ఎంచక్కా వెన్నొచ్చేసింది. నాకు మాత్రం అసలు వెన్న తీయడం అంటే చాలా ఇష్టమండి. ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటదనమాట. కొంచెం సామాన్లు జిడ్డవుతాయి. అయినా సరే నాకెందుకో చాలా ఇష్టం. ఇప్పటి నుంచే కాదు పెళ్ళిగాక ముందు నుంచి కూడా నాకు వెన్న తీయడం, నెయ్యి గాయడం అంటే చాలా ఇష్టమైన పననమాట. సో, ఇప్పుడేంటి అంటే లీటర్ ఏయించుకోవట్లేదు పాలు. హాఫ్ లీటరే ఏయించుకుంటున్నాను. పిల్లలు తాగితే ఇచ్చేస్తున్నాను. తాగకపోతే మాత్రం పెరుగు తోడు పెట్టేసి మార్నింగ్ పెరుగన్నం పెట్టేస్తున్నాననమాట బాక్స్‌కి. సో, అందుకే మీగడ అనేది కొంచెమే వస్తుంది. ఇంక నెయ్యయితే ఏం తీయట్లేదండి. నెయ్యి మాత్రం ఇంక బయట నుంచే కొనుక్కుంటున్నాము. అంటే నేను పెద్దగా స్వీట్స్ ఏం పెద్దగా చెయ్యను కాబట్టి నెయ్యి అయితే తక్కువే. ఎక్కువగా కర్రీస్ వాడుతూ ఉంటాను. కర్రీస్‌కి కావాల్సింది వెన్నే కాబట్టి ఎప్పుడు కూడా బటర్ అనేది ఫ్రిడ్జ్‌లో నార్మల్ యెల్లో కలర్‌లో ఉంటది కదా బటరు. అది కూడా నేను స్టోర్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో, ఇంక ఇప్పుడు ఆ అవసరం లేకుండా అయిపోయింది. ఇంకా నైవేద్యాలకి వాటికి మాత్రం ఇంకా ఆవు నెయ్యి ఉంది. సో, అదే అదే ప్రసాదాలకిని, పూజకి అదే వాడేద్దాంలే అనుకుంటున్నాను. సో, ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఇలా ఒక 5 మినిట్స్ పాటు మంచిగా బీట్ చేసుకుంటే ఇలా మంచిగా ఇలా అసలు ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో నాకైతే చేత్తో ఇలా అంటూ ఉంటే వెన్నంతాన భలే ఉందండి. కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదు. మొత్తం అంతా కూడా వెన్నంతా బయటకొచ్చేసింది ఒక 5 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకుంటే. నేను మీకు సజెస్ట్ చేసేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఒక బీటర్ కూడా ఇంట్లో ఉంటే ఆడవాళ్ళకి పనులు కాస్త ఈజీ అవుతాయండి ఇలాంటివి. కొన్ని కొన్ని రెసిపీస్‌కి బీటర్ అనేది చాలా అవసరం. సో, ఎన్నో కొంటూ ఉంటాం. ఒక బీటర్ కూడా కొని ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు చూసారా అసలు ఆ మజ్జిగలో అంటే కొంచెం కూడా వెన్న లేదు. మొత్తం అంతా వచ్చేసిందనమాట. సో, ఇంక ఇప్పుడేంటి అంటే దీన్ని మళ్ళీ ఐస్ వాటర్‌లో ఏసి ఒక్కొక్కసారి మంచిగా ఇలా కలిపేసి స్టోర్ చేసుకుంటాను. ఇది నేను డీప్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తాను కాబట్టి పెద్దగా పులుపయితే అవ్వదు. అసలు స్మెల్ కానీ, పులుపు కానీ ఏమీ రాదు. నార్మల్ ఫ్రిడ్జ్‌లో గనక పెడితే కొంచెం స్మెల్ ఒస్తది మీగడనేది. సో, డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇప్పుడేంటి అంటే ముందు రోజు నైటే తీసేసి నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను కాబట్టి కొంచెం ఇది కరిగిపోయినట్లుగా అయిందనమాట. సో, ప్రతిరోజు మాత్రం డీప్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటాను. అప్పుడైతే పులుపు అవ్వదు మీగడ. లేదంటే పులుపొచ్చేసి స్మెల్ వచ్చేస్తది. భయంకరమైన స్మెల్ వస్తదండి పాడైతే మాత్రం వెన్న. సో, అది మాత్రం ఒకసారి చూసుకోండి. అలాంటి మీగడతోటి గనక వెన్న చేసినా, నెయ్యి చేసినా చాలా బ్యాడ్ స్మెల్ వస్తది. అందుకే మ్యాక్సిమం మీగడ మాత్రం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. సో, నేనైతే వెన్న తీసేసి ఇంక ఇట్లా ఒక బాక్స్‌లో ఏసి పెట్టేసుకున్నాను. నాకు ఎంత కావాలో అంత ఇట్లా మనం కత్తితో కానీ, లేదంటే స్పూన్‌తో కానీ ఇలా అంటే వచ్చేస్తది కదా! అప్పుడు ఎంచక్కా వంటలకైతే వాడుకోవచ్చు. ఇంకా క్రీమ్ కూడా చేసి పెట్టుకున్నాననమాట. ఈ మీగడని మంచిగా స్పూన్‌తో కలిపేస్తే అదే క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీము. సో, అది కూడా ఉంది. సో, ఎక్కువగా నేను వంటలకి అవే వాడతాను కాబట్టి ఇంక అవైతే అలా ఫ్రిడ్జ్‌లో ఉంటాయి. ఆ తర్వాత ఇంక ఇప్పుడు ఇవైతే కడగాలి. ఆల్రెడీ డిష్ వాషర్ ఆన్ చేసున్నాను. ఖాళీ లేదు. ఇంక ఇవైతే చేత్తో కడిగేసేయాలి.
ఆ తర్వాత ఇంకా గ్రీన్ పీస్ అయితే 2 విజిల్స్ అయితే పెట్టానండి హై ఫ్లేమ్లో. 2 విజిల్స్‌కి పప్పు అనేది ఉడికిపోయి ఉంటది. మరీ మెత్తగా మ్యాష్ అయిపోదు కానీ పప్పు అయితే మాత్రం అదే గ్రీన్ పీస్ అయితే ఉడికిపోద్దనమాట. అయితే నన్నడిగారు, "మీరెందుకు గ్రీన్ పీస్‌తో చాట్ చేస్తారు? బఠానీతో చేయొచ్చు కదా! చాట్ బఠానీతో బావుంటది" అని. బఠానీ అనేది టేస్ట్ చాలా బావుంటదండి. కానీ అప్పుడప్పుడు కడుపు నొప్పొస్తదనమాట బఠానీ అయితే. వైట్ కలర్‌లో ఉంటది కదా! సో, అది బఠానీ. కడుపు నొప్పొస్తది. అందుకే నేను మాక్సిమం గ్రీన్ పీస్తోనే చేస్తాను చాట్. ఇంకోటేంటి అంటే బఠానీ అనేది అంత త్వరగా కూడా డైజెస్ట్ అవ్వదు. అదే గ్రీన్ పీస్ అయితే అంత ఎక్కువ హెవీగా ఉండదు. డైజెషన్ కూడా బానే ఉంటది. అందుకనే ఇంకా ఈ కుక్కర్‌లో ఇప్పుడేమో చాట్ కోసం కాస్త ఉంచేసాను. మిగతా అంటే ఒక పావు కేజీతో చాట్ చేస్తున్నాను. ఇంకొక పావు కేజీ మాత్రం అందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలండి. వాటర్ ఉంటే ఏంటంటే మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నప్పుడు ఐస్ గడ్డగట్టేస్తది. కాబట్టి నీళ్ళన్నీ వంచేసుకున్న తర్వాత అందులో కాస్త ఆయిల్ ఏసాను చూసారు కదా! ఆయిల్ ఏసేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పప్పు అనేది ఫ్రీజ్ అవుతది గానీ అంటుకుపోదనమాట. ఒకదానికి అంటుకుపోకుండా మనకి ఎప్పుడైనా వంటల్లో వాడుకోవాలి అన్నప్పుడు కొన్ని కొన్ని తీసి ఎంచక్కా వాడుకోవచ్చు. అవి ఎండు బఠానీని నానబెట్టుకున్నాననమాట. నానబెట్టుకుంటే అలా అయింది. ఆ తర్వాత ఇంకా చాట్ కోసం అయితే మిగతా దాంట్లో ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక బంగాళదుంప. మామూలుగా అయితే బంగాళదుంప ఎయను. బంగాళదుంప వేసుకున్న చాట్ చాలా బావుంటది. కాకపోతే పెద్దగా వెయ్యను. ఇప్పుడు ఉంది కాబట్టి వేశాను. ఒక పెద్ద సైజు బంగాళదుంప, ఒక ఆనియన్, 3 టమాటాలు కట్ చేసి వేసేసుకొని కాస్త వాటర్ ఏసేసాను. అది కనీసం 5-6 విజిల్స్ సిమ్‌లో పెట్టి రావాలనమాట. అంటే అప్పుడే బాగా అన్నీ ఉడికిపోతాయి. ఖచ్చితంగా 5-6 విజిల్స్ అయితే పెట్టండి. ఇప్పుడు ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ ఏసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ ధనియాల పొడి. గరం మసాలా వేయనండి. గరం మసాలా ఏస్తే కర్రీలాగా ఉంటది. అందుకే వేయను. ఇది చాట్ అంటే మనం మరీ అంత స్పైసీగా అంటే అంత స్పైసెస్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వేసుకుంటాము అనుకుంటే కొంచెం వేయండి గరం మసాలా, అంతకంటే ఎక్కువ వేయొద్దు. సో ఇప్పుడు ఏంటి అంటే అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగిపోయింది కదా! ఇప్పుడు అందులో పైన ఈ బంగాళదుంప, టమాటో, ఉల్లిపాయ ఉన్నాయి కదా! నేను వాటిల్ని కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే వేసుకున్నాను. సో ఇప్పుడు అవి తీసేసి ఇందులో ఏసేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టి ఇదిగోండి ఇలా మంచిగా మ్యాష్ చేసేసుకోవాలనమాట పొటాటో మ్యాషర్ తోటి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఈ గ్రీన్ పీస్ కూడా వేసేసి మ్యాష్ చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే ఈ గ్రీన్ పీస్ మనం మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోతది. అదే బఠానీ అనుకోండి చాలా టైం పడతది. ఉడకడానికి కూడా టైం పడతది. ఇలా మ్యాష్ చేయడానికి కూడా టైం పడతది. గ్రీన్ పీసు బఠానీతో పోల్చుకుంటే కాస్త సాఫ్ట్‌గా ఉంటదనమాట. సో, అందుకే నేను ఎక్కువగా గ్రీన్ పీసే వాడుతూ ఉంటాను. వంటలకు కూడానా వెజ్ పులావ్స్‌కి కానీ, కర్రీస్‌కి కానీ కాంబినేషన్ బావుంటదనమాట గ్రీన్ పీసు. సో, అందుకే. సో ఇప్పుడేంటి అంటే అది కూడా ఏసేసి మంచిగా మ్యాష్ చేసేసి కాస్త వాటర్ అయితే ఏసేసాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ ఏసాను. అలాగే ఇది చాట్ మసాలా. చాట్ మసాలా ఉంటే వేయండి, లేదంటే నిమ్మరసం పిండుకోండి. సో చాట్ మసాలా ఉంటే బావుంటది పుల్ల పుల్లంగా అలాగా. సో ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అనమాట. సో ఇంతే సింపుల్‌గా చాట్. ఇది ఈవినింగ్ టైం ఇప్పుడు వర్షాకాలం కదా! నేనైతే తరచూ చేస్తూనే ఉంటాను ఈ వర్షాకాలంలో ఈ చాట్ మాత్రం. మా వాళ్ళకి చాలా ఇష్టం అండి ఈ రెసిపీ మాత్రం. కనీసం 10 రోజులకి ఒకసారైనా సరే చేస్తూ ఉంటా అనమాట. అయితే ఇంకా మా వాళ్ళైతే రాలేదు. నాకైతే పెట్టుకొని తినేయాలనిపిస్తూ ఉంది, వేడిగా ఉంది కదా! సో ఇంక అందుకే వాళ్ళొచ్చే వరకు నేనైతే పెట్టుకొని తినేస్తూ ఉన్నాను. అందులోనూ థంబ్‌నెయిల్‌కి ఒక ఫోటో తీసుకుందాంలే అని చెప్పేసి ఇలాగా ఈ చిన్న బుల్లి కడాయి మొన్న కొన్నాను కదా స్టీల్‌ది. సో అందులో అయితే చాట్ ఇలా ఏసేసి పైన కొంచెం ఈ ఆనియన్స్ అలాగే ఇవి ఉంటాయి కదా సేవు, కొత్తిమీర ఇట్లా ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది కదా! అందులోనూ థంబ్‌నెయిల్‌కి ఒక చిన్న పిక్ కావాలి కదా! మెయిన్‌గా థంబ్‌నెయిల్ చూసే కదా అట్రాక్ట్ అవుతారు అందరూ. సో దానికోసం అనమాట. యూట్యూబ్ కష్టాలు అంటాం కదా! సో ఇవి రెసిపీ అయిన వెంటనే తినేయడానికి లేదు. కొంచెం ఆ ఫోటో అది థంబ్‌నెయిల్ తీసుకోవాలి. ఆ తర్వాత తినాలి. ఆ తర్వాత ఇంక నేనైతే తినేసానండి వేడిగాన. అయితే ఈ 4 జాడీల్లో ఏం పెట్టావు భారతి చూపించలేదు, ఒకసారి చూపించవచ్చు కదా అని చెప్పి అడిగారు. ఏం లేదు, మీకు ఇదివరకు కూడా నేను చెప్పే ఉంటాను. అంటే ఎక్కువగా టీ పెడుతూ ఉంటాను కాబట్టి టీకి సంబంధించినవి పెడతాననమాట. టీ పొడి, బెల్లము, పంచదార, సాల్ట్.
పెద్ద జాడీలో కూడా సాల్ట్ ఉంటుంది, చిన్న జాడీలో కూడా సాల్ట్ అయితే పెట్టాను. ఎందుకంటే గబుక్కున ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు పెరుగన్నంలోకి అట్లా సాల్ట్ కావాలి అంటే చిన్న జాడీ తీసుకెళ్ళడానికి కాస్త చిన్న జాడీలో కూడా సాల్ట్ వేసి అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా మా వాళ్ళైతే వచ్చేసారు, వాళ్ళకి కూడా చాట్ అయితే పెట్టించాను. ఇంకా పిల్లలైతే అస్సలు పాలే తాగట్లేదు, ఇంక అందుకే కాస్త టీ పెట్టాను అనమాట. పాలైతే ఇంకా పెరుగు తోడు పెట్టేసేయాలి. టీ పెట్టేశాను. ఇంకా మ్యాక్సిమం నేను బెల్లం పొడే వాడుతున్నానండి. పంచదార ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా వీడియోలో రెసిపీస్ కోసం అని చెప్పేసి పంచదార తెప్పించి పెట్టాను, కానీ మ్యాక్సిమం నేను పంచదార అయితే మాత్రం చాలా మట్టుకు తగ్గించేశాను. ఎందుకో పంచదార వాడితే ఒక 2 డేస్లోనే కఫం వచ్చేస్తుంది నాకు. సో నాకు అప్పుడు ఏమవుతుందంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. సో అందుకనే మ్యాక్సిమం నేను షుగర్ అయితే తగ్గించేసాను తినడం అనేది. ఆ తర్వాత ఇంకా స్టవ్ మీద రైస్ పెట్టేసి ఇంక ఉంటాయి కదండి, మళ్ళీ నైట్కి వంట చేయాలి. ఆ తర్వాత ఒకసారి గ్యాస్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే పక్క రోజు ఫ్రైడే కదా. ఒకసారి గ్యాస్ అవి క్లీన్ చేసుకుంటే మళ్ళీ నైవేద్యం అవి చేయడానికి ఉంటుంది. తర్వాత గుమ్మాలు అవన్నీ తుడిచి ముగ్గులు అవి పెట్టుకోవాలి. శ్రావణ శుక్రవారం అంటే ఆడవాళ్ళకి అదొక తెలియని పండగలా ఉంటుంది కదా. సో మీరేంటండి వరలక్ష్మి వ్రతం 2nd వీక్ చేసుకుంటున్నారా, 3rd వీక్ చేసుకుంటున్నారా? అంటే మనకి ఈసారి వరలక్ష్మి వ్రతం 8th పడింది కదా, అంటే 3rd వీక్ పడింది. సో ఎప్పుడు కూడా 2nd వీకే చేసుకుంటాము. సో ఈ సంవత్సరం మాత్రం 3rd వీక్ పడుతుంది కదా. మీరు ఏ వీక్ చేసుకుంటున్నారు అనేది నాకైతే చెప్పండి. నేనైతే 3rd వీకే చేసుకుంటున్నాను, 2nd వీక్ అయితే కాదు. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ నేను మీకు చుక్క కూరతోటి ఒక మంచి రెసిపీ. ఇది చుక్క కూర పచ్చడి. మనం ఇంకా మిక్సీ చేయాల్సిన పనే లేదనమాట. సో చుక్కకూర పచ్చడి పుల్లగా ఉంటుంది కదా చుక్కకూర, దాంతో చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్లో 1 స్పూన్ శనగపప్పు, ఆ తర్వాత 1 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 10 మెంతులు, జీలకర్ర పోపు అంతా వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి, ఎండుమిరపకాయలు ఒక 2-3, అలాగే ఒక 10-15 వరకు వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. పోపు అంతా వేగిన తర్వాత కరివేపాకు వేసేసి ఒక 4 టమాటాలు వేసుకున్నాను. ఇది ఒక 2 కట్టలండి, అంటే కొంచెం పెద్ద సైజు 2 కట్టలు చుక్కకూర అనమాట. ఈ చుక్కకూరని ఇలా మంచిగా కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. చుక్కకూర కాడలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి, కాడలతో పాటు వేసేసుకోవచ్చు. సో చుక్కకూర కూడా అందులో వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశాను. అది సిమ్లో కొంచెం బాగా మగ్గితే చాలు, ఇంకా మనం మిక్సీ చేయాల్సిన అవసరం లేదనమాట. అదే గోంగూర అయితే కొంచెం మిక్సీ చేసుకోవాలి, దీనికైతే అంత అవసరం లేదు. ఆ లోపల అది మగ్గే లోపల ఇంకా దోసపిండి వేసుకుందాంలే అని చెప్పేసి, ఇంక తెలుసు కదండి ఆడవాళ్ళు ఒక్కసారి వంటగదిలోకి వస్తే ప్యారలల్గా 2 పనులు చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇంకా పప్పు బియ్యం అయితే నానిపోయాయి. అటుకులు వేసానండి. అటుకులు వేస్తే మనకి దోశలు అనేవి బాగా ఎర్రగా వస్తాయి అన్నమాట. ఎంత వేసానంటే 3 కప్పులు బియ్యం అండి, 1/2 కప్పు అటుకులు, 1 కప్పు మినపప్పు, ఒక 1/2 స్పూను మెంతులు, అంతే. సో అటుకులు అనేవి లాస్ట్లో వేసేసి ఒకసారి మంచిగా కడిగి ఆ తర్వాత ఇంకా మిక్సీ చేసుకున్నాను. అయితే బాక్స్లో ఉంది కదా, బాక్స్లో ఉన్న పిండి ఒక 2 అవర్స్, ఇప్పుడు టైం 8 అయింది కదా. సో 8 ఓ క్లాక్కి 8 ఓ క్లాక్ నుంచి నైట్ 10 ఓ క్లాక్ వరకు బయట ఉంచుతాను. బయట ఉంచేసి బాక్స్లో ఉన్న పిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు ఏంటి అంటే మనకి 1 వీక్ అయినా దోశ పిండి అనేది పులుపు రాదండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో పెట్టుకున్నాను కదా, ఆ పిండి ఏంటి అంటే రేపటికి దోశలకి అనమాట. సో అది సరిపోతుంది. సో రేపటికి దోశలు వేసేస్తాను కాబట్టి అది సరిపోతుంది. బాక్స్లో ఉన్నది మాత్రం ఒక 2 అవర్స్ బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ వారం అంతా కూడా ఫ్రిడ్జ్లోనే ఫర్మెంట్ అవుద్ది కాబట్టి మనకి పులుపు అనేది ఎక్కువ అవ్వదన్నమాట. దోశలు తీయగా బాగుంటాయి. ఈ లోపల ఇంకా వాళ్ళైతే పాలు తాగలేదు, ఇంకా పాలు కూడా తోడు పెట్టేశాను. ఈ లోపల ఇదిగోండి ఈ ఆకు అయితే చుక్కకూర టమాటా ఇలా బాగా మగ్గిపోయింది. మన దగ్గర పప్పు గుత్తి కానీ పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో ఒకసారి మంచిగా మెదిపేస్తే ఇలా అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఇది బాగా ఉడికి ఆయిల్ అనేది బయటికి రావాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ తగ్గింది, అందుకే కొంచెం సాల్ట్, కారం కూడా ఎక్కువే పడుతుంది, ఒక 1-1.5 స్పూన్ వరకు కారం పడుతుంది. ఎందుకంటే చుక్కకూర గోంగూర లాగానేనండి, పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది చూసేసుకోండి. లాస్ట్లో మెంతులు ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను, అంతే. ఆ తర్వాత ఇంకా ఇది బాగా దగ్గర పడే వరకు ఇలా సిమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఉండాలి, అడుగు మాడకుండానా.
అయితే నేను లాస్ట్లో కొంచెం పల్లి ఆయిల్, కొంచెం పచ్చిది పల్లి ఆయిల్ వేసుకున్నానండి. బాగుంటుంది పచ్చి ఆయిల్ లాస్ట్లో వేసుకుంటే పచ్చళ్ళకి. సో అందుకని లాస్ట్లో ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్నాను అంతే. ఇది అన్నంతో తినేటప్పుడు చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోతుంది, మిక్సీ చేసి దంచాల్సిన పని లేకుండా. పచ్చడి మాత్రం ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. సో చెప్పాను కదండి, ఆ ఛానల్లో కూడా ఒకసారి వీడియో అయితే పెట్టాను. చూడాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ మామ్ భారతి ఛానల్ అనమాట. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.